హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ సలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 డే అయితే అవుతుంది, అయిపోయింది. ఆల్మోస్ట్ చాలామంది అయితే చూసేసారేమో. బట్ సలార్ మూవీకి నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే మిడ్ నైట్ 1 o'clock అంటే 12:30 AM షో చూశాను నేను. బట్ అదే ఈడ కాదు ఆడ కాదు, తొక్కు కూడా మన శంషాబాద్ దాటి అది. అంటే నేను నా దగ్గరలో ఆల్మోస్ట్ నేను టికెట్లు తీసుకోవడానికి ట్రై చేశాను. బట్ నాకు ఇక్కడ టికెట్లు అనేది దొరకపోవడంతో ఇంకా మై బుక్ షోలో అయితే అసలు టికెట్లే బుక్ కాలేవు. పేటిఎంలో ట్రై చేస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ 12:30 AM అని అయితే ఒక షో వచ్చింది. అందులో టికెట్ నేను అంటే ఫటాఫట్ ఎక్కడైనా ఉండను, కానీ స్పెషల్ షో మిడ్ నైట్ షో కదా అని ఎగ్జైట్తో నేను టికెట్ అయితే బుక్ చేసుకున్న తర్వాత సినిమా థియేటర్ యాడుంది, తొక్కు కూడా యాడుందని ఆన్లైన్లో సెర్చ్ చేసి చూస్తే మాత్రం వారిని అమ్మ 64 కిలోమీటర్ ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటి. ఎట్లాగో టికెట్ అయితే బుక్ అయిపోయింది కదా అని టికెట్ అయితే బుక్ చేసుకున్నా. టికెట్ ప్రైస్ అయితే నాకు 550 రూపాయలు అయితే పడింది. ఓకే, టికెట్ బుక్ చేసుకొని మెల్లంగా బయలుదేరాను. అయితే టైం అయితే 8:30 అవుతుంది. మనమైతే శంషాబాద్ దాటి వెళ్ళాలా. మనకైతే టికెట్ అక్కడ దొరికింది కాబట్టి అది స్పెషల్ షో. నైట్ మిడ్ నైట్ ఉంది 12:30కి. బట్ జర్నీ అయితే నేను స్టార్ట్ చేశాను. బట్ ఒక్కని ఎందుకు అంటే అక్కడ వరకు ఖాళీగా పోవడం ఎందుకు అని ఏం చేసినా అంటే యూబర్ అయితే ఆన్ చేసుకున్నా. మెల్లమెల్లగా ఆర్డర్లు కొట్టుకుందాం పోదామని. ప్రజెంట్ అయితే ఆర్డర్ వేసుకోబోతున్నా గచ్చిబౌలి నుంచి మైబియాడ్ శంషాబాద్ సైడ్ ఆర్డర్ వేసుకుంటూ అయిపోయాయి మనకు. అమ్మో చాలా డేంజర్ ఉంది. ఎవరైనా స్పీడ్లో వచ్చి బ్రేక్ కొడితే మాత్రం కన్ఫర్మ్గా పడతారు అక్కడ. ఎందుకంటే రోడ్డు మీద కొంచెం డస్ట్ లాగా ఉంది మొత్తం. ఓకే, థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. 1.6 km దూరంలో అయితే ఉన్నాం మనము. టైం అయితే 10:35 అవుతుంది. బట్ ఇంకా నేను 2 గంటలు వెయిట్ చేయాలా సినిమా కోసం. చాలా తొందరగా వచ్చేసిన నేను. అంటే ఈ ఏరియాకి రావడం ఫస్ట్ టైం నేను కాబట్టి తొందరగా వెళ్ళిపోతే బెస్ట్. ఎందుకంటే రూట్ ఎట్లుంటుందో ఏందో మనకి తెలియదు కదా. బట్ పర్వాలేదు, రోడ్ అయితే బాగుంది. రోడ్కి వెళ్ళొచ్చు రావచ్చు. అటు ఇటు చేసి రీచ్ అయితే అయిపోయినాం ఆల్మోస్ట్. చూడాలా మళ్ళా. సినిమా అయితే ఫినిష్ అయిపోయింది. సినిమా అయిపోయేసరికి అయితే మాకు టైం అయితే 3:56 అవుతుంది. ఇప్పుడే బయటకు వచ్చి రిటర్న్ అయితే వస్తున్నాము. సినిమా ఎట్లుందంటే సినిమా సలార్కు మూడ్ అనుకోవాలా. బట్ సినిమా ల్యాగ్ తీసిండు, కొంచెం డ్రామా ఎక్కువ నడుస్తుంది అనిపించింది నాకు సినిమాలో. అంటే ఆల్మోస్ట్ అత్తాపూర్ దాటిన తర్వాత నాకు ఏరియా తెలియదు. నేను ఆల్మోస్ట్ అత్తాపూర్ వరకు అయితే వెళ్ళాను. అక్కడ నుంచి నాకు ఏరియా తెలియదు, కొత్తనే కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళాను. మధ్యలో ఒకటి చెరువు వస్తుంది భయ్య. ఆ చెరువు దగ్గర ఏంటంటే వెనక ముందు ఎవ్వరు ఉండరు, లైటింగ్స్ ఉంటుంది, ఏముండదు. చల్లగా ఉంది అది వెదర్. ఆడ చాలా కోల్డ్ ఉంది వెదర్. అక్కడ మాత్రం వెళ్ళేటప్పుడు భయమైంది. ఎందుకు వచ్చాండ్రా నాయన, ఎందుకు అసలు మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసాను. బట్ వెళ్ళేటప్పుడు మిడ్ నైట్ ఉంటుంది కదా, అప్పుడు ఎలా వెళ్ళాలని చాలా భయం వేసింది నాకు. ఎలాగో మెల్లమెల్లగా అయితే భయపడకుండా వెళ్ళిపోయిన తర్వాత అడిగాను అక్కడ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, లోకల్ వాళ్ళైనా లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చారా వాళ్ళకందరికి అడిగితే ఒక పర్సన్ అయితే పరిచయం అయ్యిండు. నేను కూడా పట్టణచెరువు నుంచి వచ్చానని. ఓహో, అయితే పట్టణచెరువు నుంచి మనకు రిటర్న్ అయితే ఒకళ్ళు దొరికిరు తోడు. వచ్చేటప్పుడు ఆయనని వేసుకొని వచ్చేసిన. సినిమా అయితే చూశాను. బట్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు సినిమా అస్సలు అర్థం కాలే. నేను అనుకున్నా ఏంద్రా ప్రశాంత్ నేను సినిమా ఎట్లా తీసిండి ఏంది అసలు. నేను మస్తు డిసప్పాయింట్ అయిపోయినా. అంటే చాలా క్రౌడ్ ఉంది, క్రౌడ్లో నాకు సినిమా అంత అర్థం కాలే. సినిమా ఫ్లోగా రన్ అవుతున్న టైంలో కరెంట్ పోయినప్పుడు అయితే సినిమా మధ్యలో ఎట్లా ఆగిపోతుందో, నాకు మధ్యలో ఏంది సినిమా అట్లా ఆగిపోయింది అనే థాట్లో వెళ్ళిపోయినా నేను. ఓకే, ప్రభాస్ అన్న కట్అవుట్ బాడీ మాత్రం ప్రశాంత్ నీల్ చూపించినట్టు వేరే డైరెక్టర్లు ఎవరు చూపించలేరు. చాలా బాగా చూపించిండు, చాలా బాగుంది సినిమా. నేను ఫస్ట్ హాఫ్ చూడంగానే నీ అమ్మ అయిపోయిందిరా సలా, ఈ KGFకు మొగడు మాత్రం వచ్చేసిండు అనుకున్నా. నాకు అర్థం కాలేదు సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను డిసప్పాయింట్ అయిపోయినా. అందుకని నెక్స్ట్ ఇంకో టికెట్ బుక్ చేసుకున్నా. అది కూడా ఆల్మోస్ట్ 450 పడింది నాకు. ఇంకో టికెట్ బుక్ చేసుకొని దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూసిన. ఓకే, సినిమా అర్థమైంది. నిన్ననే రెండు షోలు చూసిన. 12:30 AM ఒకటి అండ్ 3:30 కాదు 3:10 PM ఒకటి. ఈ 2 షోలు చూసిన. సెకండ్ షో చూసినప్పుడు ఓ మంచి థియేటర్ ఎంచుకున్నా. అంటే క్రౌడ్ ఉండకుండా థియేటర్, అంటే కొన్ని ఐమాక్స్ VPS అవి ఉంటాయి కదా, అందుట్లో ఒక మంచి థియేటర్ ఎంచుకొని సినిమా మాత్రం చూసిన. సెకండ్ టైం మంచిగా అర్థమైంది. చూసే వాళ్ళకి మాత్రం సినిమా చాలా కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే మదర్ ఉంటుంది అండ్ మదర్ ఫ్రెండ్షిప్ అండ్ ఎలివేషన్ అయితే బాగా నచ్చిండు. అసలు హీరో ఫైట్ చేస్తున్నప్పుడు నడిచేస్తున్నప్పుడు స్పీడ్కి వెళ్ళి మధ్యలో స్లో మోషన్ ఇస్తాడు. అసలు ఆ ఎలివేషన్లో మాత్రం సినిమాకి హైలైట్ అనుకోవాలా.
కేజీఎఫ్కు మొగుడు దిగినట్టే. ఇంకా ప్రభాస్ కెరీర్లో ఇదొకటి మంచి సక్సెస్ అనుకోవాలి. దీని తర్వాత బాహుబలి తర్వాత సినిమాలు వచ్చినాయి కానీ అంత ప్రభాస్కి అంత యాక్టివ్నెస్గా ఏంటంటే ప్లస్ పాయింట్లు కాలేవు ఆ సినిమాలు. బడ్జెట్ ప్రకారం ఓకే బట్ కానీ ప్లస్ పాయింట్ కాలేదు. ఈ సినిమా మాత్రం ప్రభాస్కు ఎక్కడికో తీసుకెళ్ళింది, మామూలుగా కాదు. సినిమా మాత్రం చూడడానికి ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అసలు వీళ్ళు చూడాలి వీళ్ళు చూడకున్నది అనే దాంట్లో సినిమాలో ఏం లేదు, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. సినిమా అయితే బాగుంది. బట్ నేను ఫస్ట్ టైం మిడ్ నైట్ షో 12:30కి మిడ్ నైట్ షో చూడడం మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది నేను చేయడం. ఇది సినిమా. మీకు కూడా సినిమా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసేవాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ సినిమా 1 డే అయింది కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది చేసేసారు. సినిమా రివ్యూస్ కూడా వచ్చేసిన యూట్యూబ్లో. బట్ ఇది వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను ఫస్ట్ టైం 64 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మిడ్ నైట్ సినిమా చూసాను. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది కాబట్టి ఏదో ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను తీసైతే యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ఏదో ఒక వీడియోస్ అయితే మనం చేస్తూనే ఉంటాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.